ధూమ్‌ధామ్. ఇదొక నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీ అండి. ఇది 1 అవర్ 15 మినిట్స్ రన్ ఓవర్ ఉందండి ఈ మూవీ. ఇక ట్రైలర్ చూసినప్పుడు ఈ మూవీ అనేది కొంచెం బానే ఉంది, చూడొచ్చు అన్నట్టు అనిపించింది. కానీ మూవీ చూసేసరికి మనకి అంతగా థ్రిల్లింగ్, అంతగా చేజింగ్ అనిపియలేదు. మన ట్రైలర్‌లో ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినామో అంత అనిపియలేదు. ఇక బేసిక్ వచ్చేసి స్టోరీ లైన్ ఏం లేదండి. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ నైట్ టైంలో ఇద్దరొచ్చి మన మెయిన్ లీడ్స్‌కి గన్ చూపించి చార్లీ ఎక్కడ అనేది ఇస్తారు. ఆ పాయింట్ మీదే మూవీ అనేది రన్ అయిద్దండి. చార్లీ ఎవరు, దాని మీద చేసింగు, థ్రిల్లింగు అంతా జరుగుతదండి. ఇక ప్రొడక్షన్‌లో అయితే చాలా రిచ్‌గా ఉందండి. థియేటర్‌లో రిలీజ్ అయ్యేటట్టే ఉంది. కానీ మనకి ఓటీటీలో రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ అనేది. ఇక మనం ట్రైలర్‌లో ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే లేదండి. కామెడీ కూడా అంతగా, ఫన్ కూడా అంతగా జనరేట్ చేయలేకపోయినారు. కానీ స్క్రీన్ ప్లే అనేది బాగుందండి. ఇక డీఓపీ అనేది మన సినిమాటోగ్రఫీ అనేది కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. డైరెక్షన్ ఓకే పర్లేదు. కొన్ని చోట్ల ఇంకా కొంచెం డైరెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపిస్తది. ఇక పెద్దగా థ్రిల్లింగ్ అంటే ఏం లేదు. కొంచెం క్లైమాక్స్ అనేది కొంచెం అటు ఇటు పర్లేదు, బాగానే ఉంది. మనకి ఓపెనింగ్ ఎట్లా ఉందో క్లైమాక్స్ కూడా అంతే బాగానే ఉంది. మధ్యలో చాలా ల్యాగ్ ఉందండి మూవీ. ఇక ముందే తెలిసిపోయే పాయింట్‌ని ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక హీరో హీరోయిన్ మధ్య ఎట్లాగో వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ అయింది. హీరో హీరోయిన్ మధ్యలో లవ్ జనరేట్ చేద్దామని చెప్పి కొంచెం మూవీ అనేది ఎక్స్టెండ్ చేసినట్టు క్లియర్‌గా అనిపిస్తుంది. అంటే ముందే తెలిసిన విషయాన్ని ఒక 1 అవర్ 50 మినిట్స్, పోనీ 1 అవర్ కాకపోయినా 1 అవర్ వరకన్నా గుంజినారు అన్నట్టు అనిపిస్తుంది. బేసిక్‌గా ఏం లేదండి. ఇది ఒక 1 అవర్ 20 టు 1 అవర్ 20 మినిట్స్ వరకు వచ్చే మూవీ అండి. 1 అవర్ 50 మినిట్స్ వరకు చాలా ఎక్స్టెండ్ చేసినారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటారా పర్లేదు, అంతంత బాగానే ఉంది. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, సెకండ్ హాఫ్‌లో హీరో గారు బట్టలిప్పి మన బార్‌లో డాన్స్ చేస్తారు. ఇక అదొకటి ప్లస్ 2-3 సిట్యుయేషన్స్ ఉంటాయి. మాటలు ప్లస్ అదంతా చూసుకుంటే పర్లేదు. ఫ్యామిలీతో చూడాలా లేదనేది అది మీ పైన డిపెండ్ అయి ఉంటదండి. ఇక నాకైతే బేసిక్‌గా అంతగా థ్రిల్లింగ్ అనిపియలేదు. అంతగా చేజింగ్ మూవీ అనేది అనిపియలేదు. ప్లస్ అంతగా లవ్ ట్రాక్ అనేది రన్ చేపించలేకపోయినారు. అరేంజ్ మ్యారేజ్ అయినా గానీ వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ అనేది సెట్ చేద్దామని చెప్తే డైరెక్టర్ గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ అనేది రాసుకుంటారు. కానీ అంతగా ఆయన అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్ అయితే మనకి లవ్ ట్రాక్‌లో రాలేదు, చేజింగ్‌లో రాలేదు. ప్లస్ థ్రిల్లింగ్ కూడా పెద్దగా అంతగా అనిపియలేదు. రొటీన్ మూవీ అన్నట్టు అనిపించింది. ఏదో కొంచెం వేరే థీమ్‌లోకెళ్ళి తీద్దాం అనుకున్నారు. మేబీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉందో గానీ, మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నేనే కాదు మాక్సిమం మూవీ రివ్యూస్ కూడా అదే చెప్పుంటారు. అంతగా అనిపియలేదు. ఇంకేదో యాడ్ చేస్తుంటే సినిమా బాగుండేదేమో అనిపించింది. ఇక క్యారెక్టరైజేషన్ మంచిగా చేసినారండి. హీరో, హీరోయిన్ కూడా మంచిగా యాక్ట్ చేసినారు. ఎవ్వరు తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ చేసినారు. కొంచెం డైరెక్షన్ అనేది ఇంప్రూవ్ చేసి ఉండి, కొంచెం స్టోరీ అనేది రాసుంటే కొంచెం థ్రిల్లింగ్ ప్లస్ కొంచెం సస్పెన్స్, చేజింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తుంటే మేబీ మూవీ అనేది బాగుండొచ్చేమో. కానీ 1 అవర్ 50 మినిట్స్ మనకి చాలా ఈజీగా టైం అనేది వెళ్ళిపోతుందండి. ఇక కొన్ని ఉన్నాయండి సిచ్యువేషన్స్, కొన్ని 2-3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. 2-3 సీన్స్ ఉన్నాయి. బాగానే చూడొచ్చు మనం అది. ప్లస్ బాగానే అనిపిస్తాయి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా మూవీ అయితే నేనైతే 5కి ఒక 2.25 వరకు రేటింగ్ ఇవ్వగలుగుతా అండి. ఇక ఈ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎట్లాగో ఈరోజు రేపు మనకి సండే వీక్ ఆఫే కదండి. మ్యాక్సిమం వీకెండే ఉంటుంది. ఇక మూవీ చూడండి. మూవీ చూసి మూవీ ఎలా ఉన్నదని చెప్పి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక ప్లస్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 91.2% అన్సబ్స్క్రైబ్సే మన వీడియో చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆశించి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.